హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. మా టబ్బులో ఆకుకూరలు వేసుకుంటా కదా అండి. నేను అయితే 100 రూపాయల టబ్బు ఉంటుంది చూడండి. 100 రూపాయల టబ్బుల 2 సార్లు వస్తుందండి. మాకు 2 సార్లు సరిపోతుంది. మొన్న ఒకసారి తెంపిన, మళ్ళీ ఈరోజు కూడా తెంపుకున్నానండి. ఈరోజు సాయంకాలం అన్నా జొన్న రొట్టె చేసి తోటకూర వేసుకుందామని తెంపుకున్నానండి. ఈ ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి, మన ఇంట్లో ఉంటే. అదే మార్కెట్లో ఇంత మంచిగా ఫ్రెష్గా దొరకదు కదా అండి. ఎంత బాగుందో, నిగనిగన ఆడుతును. మళ్ళీ ఇది చిన్న దుగ్గలే అండి, చిన్నది. మన మక్క పెరళ్ళల్లో, తోటలల్లో ఇటువంటిది ఆకు దొరుకుతుందండి. ఇది మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అండి. ఇది కాకుండా ఇంకా చిన్నగా ఉండంగా తెంపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది కూడా ఇక ఇంతవరకు కూడా తెంపుకోవచ్చు అండి. ఇక ఇంతవరకు తెంపేయచ్చు. ఇంత కాడలతో కూడా తెంపుకుంటే ఇది మనం కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంత కాడలు కూడా తెంపుకోవచ్చు. ఇట్లా నేను కొంచెం తెంపుకున్నాక అనిపించింది. మీకైతే నేను చూపించలేదు. మరి తోటకూర ఎప్పుడు ఒకసారి చూపిద్దాం. తోటకూర కొంచెం 2-3 ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి. పచ్చి మిర్చి వేసుకున్నా సరే, మిర్చి కారం వేసినా సరే, పౌడర్ కాకుండా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసన్నా, లేకుంటే కాయలు కోసేసైనా వేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి. బ్రహ్మాండంగా ఎంత తిన్నా కానీ ఒక జొన్న రొట్టెలైనా ఒక 2-3 ఈజీగా తినొచ్చండి. అద్భుతమైన తిండి. ఈ తిండి మీరు కూడా తినాలంటే అదే 50 రూపాయలు 100 రూపాయల టబ్బులు కొనుక్కొని అందులో చేసుకోండి, తినండి. ఉంటానండి. బాయ్ అండి. పప్పు చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు ఎత్తకండి. మా వీడియో మీరు లైక్ చేయండి. ఆకుకూరను మంచిగా కడిగి ఉంచేసుకున్న, నీళ్ళల్లో తీసి కడిగి ఉంచిన. ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఏంటంటే, మంచి కమ్మటి కర్రీ కావాలంటే పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఈ కూరకు 1/4 కిలో, కొంచెం ఎక్కువ అవుతుందో మరి 1/4 కిలో అవుతుందో కర్రీ. ఇది ఆకు కొంచెం పెద్ద, ఇంత గుప్పడి అయింది చూడండి. మంచి కడిగి నేను వడగట్టే బుట్టలో వేసుకున్న. ఒక 2 ఉల్లిగడ్డలు పెద్దవి కట్ చేసుకున్న. ఇదేంటంటే దీంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇందులో అల్లం ఎల్లిగడ్డ వేయనండి, ఎల్లిగడ్డనే వేస్తా. ఇంకా ఎల్లిగడ్డ పాయలు కూడా వేసుకోవాలి కొన్ని. ఇట్లా కచ్చపచ్చ దంచి ఎల్లిగడ్డ వేస్తే ఇది మంచి కమ్మటి కర్రీ రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను కర్రీ తయారు చేసుకుంటానండి. తోటకూర అయినాక మీకు చూపిస్తాను కదా అండి. ఈరోజు నేను తినే ఆహారము ఆకుకూర, మా టబ్బులలో వండించుకున్న ఆకుకూర, ఇంట్లో చేసుకున్న జొన్న రొట్టె. ఇటు చూసినాను. ఆకుకూర ఇద్దరికి అవుతుంది, మా సారుకు నాకు. చెప్పినా కదా అండి, 3 ఉల్లిగడ్డలు వేసిందండి ఆకుకు. మంచిగా బ్రహ్మాండంగా రొట్టెలకు మాకు ఇద్దరికి సరిపోతాయి. 4 రొట్టెలే చేసిన పెద్దగా. ఇలా చూడండి, రొట్టె చూసిండ్రా, స్టీరింగ్. మా సార్కి ఇట్లా కురుకురు బాగా ఇష్టం. ఇక నాకు కొంచెం ఇట్లా మెత్తగా ఇష్టం.
నాకు మెత్తగా ఇష్టం, అందుకొరకని నేను మెత్తగా చేసుకున్నా. మా సారు కొరకని టక చేసిన. చూసిండ్రా అండి? ఇగో ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళొక మంచి డిష్తోని మీ ముందుకు వస్తానండి. సబ్స్క్రైబరు కాని వాళ్ళైతే కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ఆహారం మన చేతుల్లోనే, ఆరోగ్యం మన చేతుల్లోనే. బాయ్ బాయ్.